వర్క్స్ అండి. రీసెంట్గా చెప్పాను కదా, నీరజా గారని ఆవిడ 2 ప్లెయిన్ శారీస్ ఇచ్చారు వర్క్ అయ్యిందని చెప్పి. సో మొన్న అయితే ఒకటి మెజెంటా పింక్ శారీ చూపించేసాను మీకు, గోల్డ్ జరీతో వేసింది బుటీ ఆల్ ఓవర్. సో దానికైతే ఆవిడ సెకండ్ లైన్ కూడా ఏమన్నారు అంటే కాస్ట్ వేరీ అవుతుందని చెప్పి చెప్పాను కదా. సో ప్రొసీడ్ అని అన్నారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి. సో సెకండ్ లైన్ కూడా వేసేసాను ఇవాళ. సో సెకండ్ శారీ వచ్చేసి ఇలా బ్లూ కలర్ అండి. దీని మీద సిల్వర్ జరీతోటి కాకుండా సిల్వర్ టైప్ థ్రెడ్ తోటి వేయమన్నారండి ఆల్ ఓవర్ బుటీస్ ఇలాగా. సో ఇదైతే పళ్ళు పాట అండి, మనకి ఇలా వస్తుంది. ఇదైతే మనకి పళ్ళు అండి. సో ఆ శారీకి ఎలాగా నేను 5 లైన్స్ పెట్టానో అలానే ఈ శారీకి కూడా పళ్ళు పాట ఇలా పెట్టానండి. సో సైడ్స్కి అయితే ఇలా వచ్చేస్తుంది మనకి. ఇదైతే నడుము దగ్గర పాట అండి. సో ఇక్కడ నడుము దగ్గర మనకి కుర్చీలు వచ్చే వరకు వస్తుంది కదా, అక్కడ వరకు ఇలా సింగిల్ బుటీ అనమాట. సో ఇదైతే మనకి ఇక్కడ పైకి వచ్చేస్తుంది ఇలాగా. స్టెప్స్ పెట్టేసుకుంటాం కదా. సో ఆల్ ఓవర్ శారీ అయితే మొత్తం అంతా వద్దు అని అన్నారు. సో బార్డర్లో అయితే మనం ఇలా 2 లేయర్స్ వేసేసాము. సో ఇలా వస్తుందండి వేసుకుంటే. సో ఇది వెనక్కి ఇట్లా వస్తుంది అనమాట. సో ఫ్రంట్ అయితే ఇలా నుంచి ఉంటుంది. బ్యాక్ పళ్ళుకి అయితే ఆవిడ ఇలా స్టాండింగ్లో వేయమని చెప్పారు, అందుకని స్టాండింగ్లో వేసానండి. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుందండి. సో మొత్తం ఆల్ ఓవర్ 2 లేయర్స్ వేసానండి ఈ శారీ కూడా ఎండ్ వరకు. సో కుర్చీల దగ్గర కూడా మనకి ఇప్పుడు హెవీగానే లుక్ కనిపిస్తుంది 2 లేయర్స్. మీకు ఒకవేళ 3 లేయర్స్ కావాలంటే 3 కూడా వేసుకోవచ్చు. మరి దూరం దూరం చేస్తే అయితే బాగోదు. పెద్ద బంచెస్ లాంటివి అయితే కనుక మనం సింగిల్గా వేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా శారీ మీద అది కూడా చూపిస్తానండి నేను బంచ్ వేసి. సో ఇదైతే మనకి లోపల పట్టు చెంగు అదే ఉంటుంది కదా, సో అక్కడ వచ్చేస్తుందండి ఈ పార్ట్. శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే ఇలా ఉందండి, ఇలా వచ్చేస్తుంది మీకు. ఇటు సైడ్ అంతా స్టెప్స్ దగ్గర ఏమో 2 లేయర్స్, పళ్ళు ఏమో ఇలా హెవీగా గ్రాండ్గా వచ్చేస్తుంది. సో దీనికి కావాలంటే మనం కుందన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి ఆవిడ మేబీ సిల్వర్ టైప్ బ్లౌజే పేర్ చేస్తా అన్నారు. ఈ శారీకి అయితే కనుక ఆవిడ గోల్డెన్ కలర్లో తీసుకున్నారు. సేమ్ సెల్ఫ్ కలర్లో బ్లౌజ్ వచ్చి దానిపైన అంతా గోల్డెన్ జరీ ఉంటుంది. సో దీనికైతే అదనమాట. సో దీనికి కూడా నేను 2 లేయర్స్ వేసేసాను. ఫస్ట్ వేసిన శారీ అండి ఇది. ఇదిగోండి ఇలా 2 లేయర్స్ వేసేసాను. ఆ బ్లూ శారీకి అయితే నేను 8 ఇంచెస్ తీసుకున్నా, దీనికైతే నేను 10 ఇంచెస్ గ్యాప్ తీసుకున్నానండి ప్రతి బుటీకి. సో ఇలా 2 లేయర్స్ వచ్చేస్తుంది. ఇది కూడా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట వేసుకుంటే. సో ఇక్కడ మనకి పైట దగ్గర కూడా మనకి ఇట్లానే 1 లేయర్ వచ్చేస్తుంది ఇక్కడ బ్లౌజ్ దగ్గర. ఇటు ఫ్రంట్కి ఏమో 2 లేయర్స్ వచ్చేస్తుంది. సో ఈ డిజైన్స్ మీకు ఎలా అనిపించినాయో, శారీ మీద వర్క్ ఎలా అనిపించిందో ప్లీజ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కామెంట్ చేయండి. మీకు వర్క్ కనుక నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నేను వేసుకున్న డ్రెస్ కూడా కచ్ వర్క్ అండి, ఇది విత్ మిర్రర్ వస్తుంది. సో నేను ఇది ఎప్పుడో స్టార్టింగ్లో వేసుకున్నానండి ఇలాగా. మొత్తం ఇలా డిజైన్ వస్తుంది. సో హ్యాండ్స్కి కూడా వేసుకున్నాను. సో మీరు ఇలా శారీస్కే కాదండి డ్రెస్సెస్ కూడా చేసుకోవచ్చు. కింద బార్డర్లో కూడా ఇచ్చుకున్నానండి నేను. సో ఇది కూడా చాలామందికి నచ్చింది. ఇక్కడ నార్త్ ఇండియన్స్ అడిగారనమాట, మీరు డ్రెస్సులు కూడా వేస్తారు అండి అని. సో డ్రెస్కి కూడా మనం ఇలా చేసుకోవచ్చు అండి. మధ్యలో బార్డర్ అయితే ఇలాగా ప్యాచ్ ఇచ్చేసాను. సో ఇది కూడా బాగా వచ్చిందండి. 3 ఇయర్స్ అవుతుంది నేను ఇది వేసుకుంటూ, ఏం పాడవలేదు. సో మీకు కనుక ఇట్లాంటి వర్క్స్ చేయించుకోవాలనుకుంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని అప్రోచ్ అవ్వండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.